కోవూరు మండలంలో కోళ్ల వ్యర్థాల మాఫియా చెలరేగిపోతుంది. ఓ పక్క స్థానిక ఎమ్మెల్యే వ్యర్థాల నిషేధమని చెప్తున్నా, అధికారులు నిఘా పెట్టి కేసు నమోదు చేస్తున్నా కోవూరు మండలంలో మాత్రం ఈ వ్యర్థాల తరలింపు ఆగడం లేదు. మండలంలోని నేషనల్ హైవేపై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాన్ని ఎఫ్డీఓ పోలీసు సిబ్బంది అడ్డుకుని వాహనంలో ఉన్న 70 డ్రమ్ముల వ్యర్థాలను గుంతలో నిర్వీర్యం చేసి వాహనాన్ని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాలు నిషిద్దమని, వ్యర్థాలు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నా పేరు శ్రీనివాసులు. నేను పెస్టిసైడ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పొడుగుపాడు. రాత్రి పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మేము ఏకజామున శివాలయం హైవేలో ఉండే శివాలయం కాడికి రావడం జరిగింది. అక్కడ ఈ బండి చికెన్ వేస్ట్ వెళ్ళడంతో దాన్ని చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 78 డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఉంది. ఆ చికెన్ వేస్ట్ కన్నా కడుపు తీసుకొచ్చేసి ఈరోజు డెమాలిష్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీని మీద ఎమ్మెల్యే గారు గట్టిగా చర్యలు తీసుకునే వల్ల పోతే మేము కూడా దాని మీద పెట్టి ఇప్పటికే దాదాపు ఒక 3 నెలల కాలంలో 10-12 లారీలు దాకా పట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి చికెన్ వేస్ట్ తోలిన వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లారీలు కూడా కోర్టుకు పెట్టే పరిస్థితి ఉంటుంది. దాదాపు 12 కేసులు దాకా పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు కూడా చికెన్ వేస్ట్ తోలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాం.